నిన్నటి రోజున చాలా వైభవోపేతంగా వల్లీ కళ్యాణం జరిగింది. మనందరం చూసి తరించాం. కళ్యాణ ఘట్టాన్ని చూడటము అంటే అది చాలా పరమ పవిత్రమైనటువంటి సందర్భం కనుక నిన్నటి రోజు మీ అందరూ శ్రద్ధాళువులై అత్యంత వినయ విధేయతలతో, అన్నిటికన్నా నేను మరిచిపోలేని మధురమైన క్షణం ఏదిగా గుర్తుపెట్టుకున్నానంటే, నిన్న ఈ దేవాలయం అంతా నిండిపోయి ఉంది. నిన్న ఆ వేదిక మించి చూస్తుంటే కనుచూపు మేర వరకు జనం ఉన్నారు. సుబ్రహ్మణ్య శర్మ గారు, మీ అందరూ స్వామి వంకే చూస్తూ మీ మనస్సులో కోరికలు కోరుకోండి అన్నారు. ఆ క్షణంలో కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇక్కడ నిర్మానుష్యం ఎవరూ లేనట్టే ఉంది. ఎందుకంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారే ఇంగ్లీష్లో, నిశ్శబ్దం. చాలా అరుదండి. పెద్ద పెద్ద క్షేత్రాల్లో కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడో అక్కడ కదలిక, మాటలు ఏవో ఉంటాయి. అంత నిశ్శబ్దంతో కూడినటువంటి కొన్ని వేల మంది భాగవతుల మధ్య కళ్యాణం జరిగేటట్టుగా కాకినాడ పట్టణం నిన్న సాయంకాలం ఒక ఆదర్శవంతమైన కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. అందులో మీ అందరూ భాగస్వాములు, దానికి నా కృతజ్ఞత. ఇక ఇవాల్టి రోజు ప్రవచనానికి సంబంధించినంత వరకు మనకి శివ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా పరమ పవిత్రమైనటువంటి ఘట్టంగా మనం భావించేటటువంటిది గంగావతరణం. అది మకుటాయమానం. ఇంకా దానితో సమానమైనటువంటి ఘట్టం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. అలా నేను అనడానికి మళ్ళీ వెంటనే నాకు ఇవాళ ఇంకోటి స్ఫురణలోకి వచ్చింది ఇప్పుడు ఆ మాట అనగానే. దీనికన్నా చాలా అత్యంత ఆశ్చర్యకరమై భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుని యొక్క కారుణ్యము ఇంత వశుడైపోయేటట్టుగా ఉంటాయా? అసలు ఇలా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందా? ఇంతగా భగవంతుడు లొంగిపోతాడా అని మనం ముక్కు మీద వేలు వేసుకుని వినవలసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రేపటి రోజున వివరణ చేస్తాను. ఎందుకు అలా అనవలసి వచ్చిందంటే, ఇప్పుడు నేను ఈశ్వరుడి కారుణ్యమునకు ఇదే గొప్పది అన్నాను. కాదు, అంతకన్నా గొప్పది ఇంకోటి ఉంది, అందుకని అది రేపు చెప్పవలసి వస్తుంది. బట్ ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగా అవతరణం ఒకటి. కానీ అది పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం. మీరు రామాయణంలో విన్నారు, సగర చక్రవర్తి యొక్క కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి తమ యాగాశ్వం అక్కడ కనపడింది అని, అక్కడ గుర్రం కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని ఒక నిర్ణయానికి వచ్చేసి చేతికి దొరికిన కట్టెలు, కర్రలు మొదలైనవి పట్టుకొని ఆయన నింద చేస్తూ ఆయన మీదకి పరిగెత్తారు. మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు నాశనం చేసేయడానికి. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కావ్యకంఠ గణపతి ముని నాసిక్లో తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ ఆలయపు అర్చకుడు ఆయన మీద దొంగతనాన్ని అంటకట్టి ఆయన్ని కొట్టాడు. కొడితే ఆయన ఏం అనలేదు. ఆయన్ని తిట్టాడు, తిట్టరాని తిట్లు తిట్టాడు. ఆయన ఏం అనలేదు. జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు గుళ్ళోంచి బయటికి, తపస్సు చేసుకుంటున్న వారిని ఈడ్చుకొచ్చి 10 మంది మధ్యలో పారేసి కొట్టి, వీడే ఈ దొంగతనం చేశాడు, ఆలయంలో ఉన్న సొత్తు ఎత్తుకుపోయాడు నిన్న రాత్రి అని ఆయన మీద ఫిర్యాదు పెట్టాడు. ఈలోగా పోలీసులు ఆ సొత్తుని అమ్ముతున్న అసలు దొంగని పట్టుకుని తీసుకొచ్చి గుళ్ళో ఆ సామాన్ ఇచ్చేశారు. ఇంతసేపు నిగ్రహం పెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని పూర్వం ఆయన్ని ఆ నాసిక్ పట్టణంలోనే చాలా మర్యాదతో గౌరవించినటువంటి ఒక ఉన్నత కుటుంబీకుడు వచ్చి, మిమ్మల్ని అంత కొడుతుంటే కనీసం నేను చెయ్యలేదు దొంగతనం, ఎందుకనలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఇంత పనికిమాలిన మాటలు నన్ను అంటూ నిందారోపణ చేశాడు కనుక కొద్ది కాలములోనే ఈ నాసిక్ పట్టణమునందు గొప్ప గొప్ప ప్రకృతి వైపరీత్యములు పుట్టుగాక అని శాపవచనం విడిచిపెట్టారు. నిజంగా అలా జరిగిందండి. నాసిక్లో ఒకప్పుడు భయంకరమైనటువంటి భూకంపం వచ్చేసింది. కాబట్టి మహాత్ముల యొక్క శక్తి ఎక్కడుంటుంది అంటే, వాళ్ళకి ఇంకా ధనస్సు, బాణాలు ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ నోటి వాక్కే శక్తి. అది పిడుగు కన్నా ప్రమాదకరం. ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టేశారనుకోండి, అంతే, ఇంకా అలా ఉండిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. జగద్గురువులై ఆర్షధర్మ ప్రతిష్టాపన చేసి వేద విరుద్ధమైన వాదనలను ఖండించి
అద్వైత తత్వాన్ని బోధ చేసి మన లోకానికంతటికీ కూడా ఇంత భక్తి సామాగ్రిని పంచిపెట్టినటువంటి శంకర భగవత్పాదులు కేరళలో వాళ్ళ అమ్మగారు శరీరం విడిచినప్పుడు జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన చేత కోపమును చెంది శంకరాచార్యులు వారు కోపాన్ని పొందిన సందర్భం ఇంకోట్లేదు. తాను పుట్టినటువంటి ప్రదేశంలో, అటువంటి కేరళ రాష్ట్రంలో సనాతన ధర్మమును ప్రబోధము చేసేటటువంటి పీఠము ఉండకుండుగాక అని శాపం ఇచ్చారు. వారు పుట్టిన దేశంలో కేరళలో పీఠం లేదు, కర్ణాటకలో శారదాపీఠం ఉంది. మీరు చూడండి, మహాత్ముల మాటలు ఉత్తినిపోవు. కనుక కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశారు, ఏమిటి కేకలేమిటి అల్లరేమిటి అని. మీదకొచ్చి పడుతున్నారు సగరులు. వెంటనే ఆయన కోపాన్ని పొంది ఒక్కసారి చూసి హుం అన్నారు. అంతే, వారిలోంచి పుట్టినటువంటి కోపము అగ్నిహోత్రంగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే 60,000 మంది బూది కుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. చూసి వాళ్ళకి జలతర్పణ చేద్దామని గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొస్తున్నాడు. పట్టుకొస్తుంటే గరుత్మంతుడు అన్నాడు, ఇలా మహాత్ముల యొక్క క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైనటువంటి జలములకు అధికారము లేదు. ఈ నీటిని విడిచిపెడితే, సామాన్యంగా ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడైతే జలతర్పణ అందుతుంది వాడికి. కానీ వీళ్ళు ఒక మహాత్ముని యొక్క క్రోధాగ్ని చేత మరణించారు కాబట్టి వీళ్ళకి నువ్విచ్చే జలతర్పణలో అందవు. వీళ్ళు ఊర్ధ్వలోకాల్ని పొందరు. వీళ్ళు ఇలాగే ఉగ్రత్వమును పొంది తిరుగుతూ ఉంటారు. వీళ్ళ భస్మరాసులు తడవాలంటే ఆకాశము నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి. ఎక్కడ పడున్నారు వీళ్ళు? పాతాళలోకంలో పడున్నారు. ఎక్కడి స్వర్గలోకం, ఎక్కడి పాతాళలోకం? పాతాళానికి గంగ ప్రవహించాలి. ప్రవహించి వచ్చి ఈ బూది కుప్పల మించి ప్రవహించాలి. ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణలైనట్లుగా భావింపబడి వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకాల్ని పొందుతారు. కాబట్టి నువ్వు ఈ నీటితో జలతర్పణ చెయ్యకు అన్నాడు. దీనికోసం బెంగ పెట్టుకున్నారండి ఇక్ష్వాకు వంశంలో. నాకు తెలిసి ఇక్ష్వాకు వంశంలో ధరింపచేసేవాడు లేక కొన్ని తరాల పాటు అలా పడిపోయినటువంటి సందర్భం ఏదైనా ఉంటే ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే ఉంది. ఇలా పడిపోయి ఉండిపోతే తర్వాత దిలీపుడు వెళ్ళిపోయాడు, సగరుడు వెళ్ళిపోయాడు చాలా కష్టపడి ప్రయత్నం చేసి, అంశుమంతుడు వెళ్ళిపోయాడు, దిలీపుడు వెళ్ళిపోయాడు, భగీరథుడు వచ్చేశాడు. వీళ్ళు అలాగే ఉన్నారు. వీళ్ళకి జలతర్పణలు లేవు, వీళ్ళకి పితృకార్యాలు లేవు, వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు భగీరథ ప్రయత్నము అని మనకు ఒక మాట వచ్చింది. ఆ భగీరథ ప్రయత్నం ఎక్కడ ప్రారంభమైంది అంటే, సాధారణంగా లోకంలో ఒక మాట ఉంటుంది, అసంభవము, ఇది జరగదు. అసంభవములు ఎప్పుడు సంభవములవుతాయి? పట్టుదల కలిగినటువంటి వాడి సంకల్ప బలం చేత, వాడికున్న పరమేశ్వర భక్తి చేత అసంభవములు సంభవములే అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు చేయడానికి బయలుదేరాడు. తపస్సు చేయడానికి బయలుదేరినటువంటి వాడు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడండి? అయోధ్యలో పరిపాలన చేస్తున్నాడు. అయోధ్యకి దగ్గరలో ఎన్ని గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి. కాశీ మొదలైన పట్టణాలన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఆయన ఆ పట్టణాల్లో తపస్సు చెయ్యలేదు. ఎక్కడ చేశాడంటే దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణంలో తపస్సు మొదలుపెట్టాడు. గోకర్ణంలో తపస్సు ఎందుకు చెయ్యాలి? మనకి ఒక ప్రశ్న మీరు వేసుకుని జవాబు కోసం ప్రయత్నం చెయ్యకపోతే మీకు ఎప్పటికీ దాని యొక్క వైభవం అందదు. మీరు గంగావతరణము అని చదివేటప్పుడు గోకర్ణంలో తపస్సు చేశాడు అని మీరు చదివేశారనుకోండి, నేను దోషము అని అన్నాను, కానీ గోకర్ణంలో ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు నిన్నటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేస్తే అక్కడ ఎందుకు చేశావు అంటే ఏదో ప్రాతిపదిక ఉండాలి కదండి. 400 మంది గృహస్థులు, మిగిలిన కొన్ని వేల మంది కూర్చుని చూడ్డానికి ఈ ప్రాంతం ఇరుకవుతోంది. అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో ఒక ఆలోచన లేకుండా ఉత్తిని అక్కడ వెయ్యరు కదా తీసుకెళ్ళి, అది దిక్కు సరిపోతుందా, అలా పెట్టచ్చా, భూశుద్ధికి ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి, అవి అమలు చేస్తాం. అలా గోకర్ణానికే ఎందుకు వెళ్ళాలి? గోకర్ణానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అంటే
గోకర్ణమునకు ఒక ప్రత్యేకత ఖచ్చితముగా ఉన్నది. ఏమిటో తెలుసా అండి గోకర్ణానికి ఉన్న ప్రత్యేకత? మీరు తెలిసి చేసినా తెలియక చేసినా పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు ఒక్కసారి శివనామోచ్చారణం చేస్తే వాణ్ణి గోకర్ణంలో పూజ చేసేటట్టుగా పుట్టిస్తారు. ఇప్పుడు మీకు ఇందులో ఏమర్థమైంది? గోకర్ణంలో పూజ చేయడం అంటే, గోకర్ణంలో శివలింగం మీద ఓ చుక్క నీళ్లు పోయడం అంటే, గోకర్ణంలో శివలింగం మీద ఒక్క మారేడు దళం వెయ్యడం అంటే, దానికి గత జన్మలలో పూర్వపుణ్య బలము ఉన్నవాడు తప్ప గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళలేడు, వెళ్ళి శివలింగారాధనము చేయలేడు. ఎందుకు చేయలేడు? అలా చేస్తే అక్కడ ఏదో గొప్ప విషయం జరిగి తీరుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అనుసంధానం, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా ఇలా చెప్పడానికి? ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే, పూర్వం ఒక బ్రాహ్మణ కాంత ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా గొప్ప తల్లి. ఆవిడ పేరు సౌమిని. ఆవిడ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు తండ్రి గారు. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన కొద్ది నెలలకే భర్త విగత జీవుడయ్యాడు. ఆవిడికి వైధవ్యం సంప్రాప్తించింది. బహుసౌందర్య రాశి, విశేషించి ఆ భర్త లేడు. దీని చేత పురుషులు ఈవిడిని తమ వలలో వేసుకునే ప్రయత్నం చేశారు. అదొక దురదృష్టకరమైన సంఘటన. నేను దాని గురించి పెద్ద విశేషంగా విపులీకరించక్కర్లేదు. అందులో ఆవిడ ఒక్కరి దోషమే ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా ప్రపంచం కూడా అలా ఉంటుంది. కాబట్టి ఈవిడ ఒక బలహీనమైన క్షణంలో ఒకరికి వశురాలైంది. వశురాలైతే ఆనాడు ఉన్నటువంటి కట్టుదిట్టమైన ఆచారముల చేత బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఇటువంటి పని చేసింది. కాబట్టి అసలు జ్ఞాతులందరూ విడిచిపెట్టారు. అది విచిత్రం. జ్ఞాతులంటే ఇంటి పేరు ఉండి ఆ గోత్రం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఈమెని అక్క చెల్లెలుగా ఇంటికి రానివ్వమని వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే వదిలిపెట్టేశారో ఈవిడ సమాజమునందు చాలా సంస్కారమునందు చాలా వెలితిగా ఉండేటటువంటి ఒక వ్యవస్థలో జన్మించినటువంటి వ్యక్తితో జీవనాన్ని గడపడానికి అలవాటు పడింది. అటువంటి అలవాటు పడి ఉండడం చేత ఆయనకి సంతానాన్ని కంది. కానీ ప్రతిరోజు ఆవిడ కళ్ళు సేవించేది. ఆవిడ బ్రాహ్మణ కాంత. ఆవిడకి ప్రతిరోజు మాంసం ఉండాలి, మాంసము తిని జీవించాలి. మీరు నన్ను క్షమిస్తే ఒక మాట నేను చెప్తాను సభాముఖంగా, నాకేం భయం లేదు ఇలాంటివి చెప్పడానికి. చెడిపోయిన బ్రాహ్మణుడు ప్రవర్తించేంత వ్యగ్రంగా ఎవరూ ప్రవర్తించలేరు. నేను ఎన్నో చూశాను సమాజంలో సంఘటనలు. అసలు నిజంగా అలా ఉండడానికి సహజమండే అని మీరు అనుకునే వాళ్ళకన్నా దారుణంగా ఉంటాడు భ్రష్టుడైన బ్రాహ్మణుడు సమాజంలో. ఆ భ్రష్టత్వం వైపుకు వెళ్ళకూడదు. కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఆవిడ కళ్ళు తాగుతోంది, ఆవిడ మాంసం తింటోంది. ఒక్కసారి లోపలకు ఆ బుద్ధి ప్రవేశిస్తే హీనత్వం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒకనాడు భర్త అని అనడం కుదరదేమో, ఉన్నటువంటి స్థితి రీత్యా ఆయన ఎక్కడికో వెళ్ళాడు పని మీద. ఈవిడికి ఒక రాత్రి వేళ మాంసాహారాన్ని తినాలని కోరిక పుట్టింది. ఎంతటి వ్యగ్రతతో కూడినటువంటి జీవిగా ఈవిడ మారిపోయిందంటే, వెంటనే ఆవిడ చూరులోంచి ఒక పట్టా కత్తిని తీసింది. పెరట్లోకి పశువులు కట్టబడేటటువంటి ప్రదేశానికి ఒక దీపం పట్టుకుని వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మేకలలో ఒక మేకని నరికేసి తెచ్చి వండుకు తినేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ అటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ జీవనం. వెళ్ళిపోయి ఆవిడ కత్తి పట్టుకుని వెళ్ళి చాలా కళ్ళు తాగి ఉంది, అపభ్రంశమైన మనస్సుతో ఉంది. ఆ వ్యగ్రతలో ఆవిడకి సరిగ్గా ప్రాణుల యొక్క గుర్తింపు కలగలేదు. చేతిలో ఉన్న దీపం కొట్టుమిట్టాడుతోంది. నల్లని మేక అనుకుని ఒక నల్లని ఆవు దూడని నరికేసి ఆ ఆవు దూడని ఇంట్లోకి తీసుకొచ్చింది. చచ్చిపోయిన ఆవు దూడని నెత్తురు కారుతుండగా తెచ్చి ఆ కత్తితో తోలు తీసేసి మాంసాన్ని పచనం చేసుకోవడానికని దీపం దగ్గర పెట్టుకుంది. దగ్గర పట్టుకున్న తర్వాత చూస్తే ముఖం వంక చూసింది ఆవు దూడ. అప్రయత్నంగా ఆవిడ నోటి వెంట ఒక మాట వచ్చింది,
శివ శివ అని అంతే. అంటే ఎక్కడో సంస్కార బలం దాగి ఉంది. ఒకప్పటి సంస్కారం ఒక్కసారి పైకి లేచింది. అబ్బబ్బబ్బా అవదూడని చంపేశాను అనుకుంది. శివ శివ అని అంతే. కానీ ఆవిడ వెనకంజ వేయలేదు. కళ్ళు తాగి ఉంది, ఉత్తరక్షణం పోయింది ఆ సంస్కారం. కొన్ని పదార్థాలను అందుకే సేవించవద్దని చెప్తారు. ఒక కొత్త సంస్కారం ప్రారంభమవుతుంది మనిషిలోంచి, వ్యగ్రతతో కూడిన సంస్కారం. దాన్ని మీరు స్థిరపరచుకోకూడదు. ఈశ్వరుడు మీకు ఇచ్చిన దాంతో ఉన్నతి వైపుకి వెళ్ళాలి, కానీ పతనావస్థ వైపు వెళ్ళే పదార్థం తీసుకోవడం ఏమిటండి, పాడు చేసుకోవడం ఏమిటి? కాబట్టి ఒక స్త్రీ హద్దులు దాటిపోయింది. ఇందులో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ విషయంలో తప్పు జరిగితే భ్రష్టత్వం ఎంత దూరం వెడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆవిడ ఆవుని ముక్కలు చేసేసింది. ఆ పచ్చిమాంసపు ముక్కలు కొన్ని తీసి ఉడికించుకుని తినేసింది. శరీరంలో బలం అంతకాలం ఒకలా ఉండదు కదండి, శరీరం జర్జరీభూతం అయిపోతుంది. ఆవిడ వృద్ధురాలైపోయి కట్టకడన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. యమభటులు ఆవిడ్ని తీసుకెళ్లారు. ఆవిడ పాపమును పుణ్యమును బేరీజు వేశారు. ఇది విచిత్రం. అక్కడ ఒక తర్కం జరిగింది. సరే పాపం ఇంతుంది, ఇంత పాపానికి ఏం చేయాలి, దానికి పెద్ద విశేషం ఏం లేదు. రకరకాల శిక్షలు, దిక్కుమాలిన శిక్షలు వేసేయచ్చు. దీనికి ఏం చెయ్యాలి, శివశివ అన్న మాటకి ఏమైనా చెయ్యొచ్చా? ఈ శివశివ అని 2 మాటలు మాత్రం అంది. 2 మాటలు శివశివ అన్నందుకు ఈవిడికి ఏ పుణ్యం ఇవ్వవచ్చు అని అడిగారు. అడిగితే యమలోకంలో పెట్టినటువంటి బాధలు పెట్టగా అత్యంత హేయమైన సంస్కారమున్న కుటుంబమునందు పుట్టించి చీకటి పడిన తరువాత ఈవిడ నడుస్తుంటే ఎవరికీ తెలియనంత నల్లటి రూపంతో పుట్టించి పుట్టుకతో అంధురాల్ని చేసి కుష్ఠవ్యాధిని కట్టపెట్టండి. కాబట్టి యవ్వనము వచ్చేటప్పటికీ ఒంట్లోంచి పుళ్ళు పుట్టి చీము నిట్టులు అలా కారిపోతూ ఉండాలి. ఎవ్వరూ దగ్గరికి రాకూడదు. పుల్లటి కంపు వస్తూ ఉండాలి శరీరంలోంచి. ఎప్పుడు ఈగలు దోమలు ముసురుతూ ఉండాలి. చేసిన పాపం అనుభవింపబడాలి. అందుకే కొన్ని ప్రాణులు అలా పుడతాయి లోకంలో. కాబట్టి ఇప్పుడు ఈ పాపం అంతా అనుభవంలోకి వెళ్ళిపోవాలి. శివశివ అన్నందుకు గోకర్ణం మాత్రం చేర్చండి అన్నారు. చూసారా, శాస్త్రమేనండి. మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు, ఏమండి శివశివ అంటే గోకర్ణానికి వెళ్ళిపోతారా, అలా ఉంటుందా అని మీరు అనుమానపడచ్చు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. మీరు మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రోజు ఫైల్ పట్టుకెళ్ళినప్పుడు తమరు నిన్న చెప్పింది ఫైల్ రాసేసానండి అంటారు కదా. తమరు అన్న 3 అక్షరాల్ని తీసి ఉరే అని మార్చండి. తమరు అండం మానేసి ఉరే నిన్న నువ్వు చెప్పింది ఫైల్ పెట్టేశాను అని అక్కడ పెట్టండి. మీ సీట్లోకి వెళ్ళేటప్పటికీ 2 ఒకటి వస్తుంది. ఒకటి ట్రాన్స్ఫర్ ఆర్డరు, లేకపోతే సస్పెన్షన్ ఆర్డర్ కదండి. ఏం భాషలో ఉన్నవి కావా ఉ రే ఈ అన్న అక్షరాలు? లోకంలో వ్యవహారంలో ఉన్నవి కావా ఉరే అన్న అక్షరాలు? తామరు అన్నవి వ్యవహారంలో ఉన్నవే, అవి శంకరుడి వల్ల వచ్చినవే, ఇవి శంకరుడి వల్ల వచ్చినవే. ఈ 3 అక్షరాలు పక్కన పెడితే ఇంత వ్యగ్రతతో కూడిన ఫలితం ఎందుకు వచ్చింది? ఆ అక్షరములనే మార్చి పక్కన పెడితే ఫలితం అలా వచ్చినప్పుడు, సృష్టిలో శివ అన్న 2 అక్షరాల్ని కలిపి పెట్టినప్పుడు ఈ ఫలితం ఇస్తే మీకేమిటి అభ్యంతరం? తమరు పెడితే మీరు ప్రశాంతంగా ఉన్నారా? ఉరే పెడితే సస్పెన్షన్ వచ్చిందా? ఈ లోకంలోనే వచ్చిందే. మీకన్నా ముందు పుట్టినవాడు అధికారి అయినందుకు మీ మీద అంత అధికారం చెలాయించగలుగుతున్నాడే. సర్వలోకములను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఆయన నామం చెప్పినంత మాత్రం చేత నువ్వు ఈ ఫలితం ఇయ్యి అని అంటే మీరు ఎందుకు అభ్యంతరపడాలి? మీకెందుకు బెంగ ఉండాలి? మీకెందుకు అనుమానం ఉండాలి? ఆ విషయంలో ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని సదాచారములోకి తెచ్చుకోవడం వేరు. దేశము కాలము అని 2 ఉంటాయి. ఇవి కలియడం చాలా కష్టం అండి. దేశం ఉంటుంది, కాలం ఉంటుంది. మీరు చూడండి, దేశము మా ఇంట్లో కూర్చున్న దేశమే, అయ్యప్ప స్వామి గుళ్ళో కూర్చున్న దేశమే. మా ఇంట్లో కూర్చుని శివాష్టోత్తరం చదివాననుకోండి, అష్టోత్తరం చదివానంటారు. ఇక్కడికి వచ్చి కూర్చుని నేను అష్టోత్తరం చదివాననుకోండి, 108 పక్కన 3 సున్నాలు పెడతారు. అన్నిసార్లు నామని చెప్పినట్టు ఖాతాలో వేస్తారు. ఎందుకు? ఇది ఆలయ ప్రాంగణం. ఇక్కడ ఏది చేసినా సహస్రం కింద లెక్కేస్తారు.
అలాగే స్వయంభూయంగా ఉందనుకోండి, అక్కడికెళ్ళి ఏది చేసిన అనంతం, దాన్ని మీరు లెక్క పెట్టలేరు ఇంకా శక్తిని. కాబట్టి దేశము కాలము కనుకనే మనం ఏం చేస్తున్నాం, రేపు మహాశివరాత్రి నాడు కేవలం పూజ చేయడం కాదు, పూజ చేసి అందరికీ ఒక 30 నిమిషాలు సమయం ఇచ్చి, ఇదే కదండి మనకంటూ ఏదైనా మిగిలితే ఇదొక్కటే మనకి మిగిలేది. మహాశివరాత్రి నాడు ఆలయ ప్రాంగణంలో పూజాంతర్గతంగా మౌనం వహించి శివనామం 2 పేజీలు రాయండి, 3 పేజీలు రాయండి, మీరు ఏ గతుల్ని పొందుతారు. కనుక అందరం శివకోటి పుస్తకాలు తెచ్చుకుని ఆ రోజున ఒక 30 నిమిషాల సేపు శివనామములను రాస్తాం. ఇది మనం జీవితంలో చెయ్యవలసిన పనులివి. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి తీసుకెళ్లి పుట్టించారు. మరుజన్మలో భయంకరమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక కుటుంబమునందు పుట్టుక చేత బొగ్గు వంటి వర్ణంతో, ఆ వర్ణంతో పుడితే వచ్చిన నష్టమేం లేదు, కానీ దానితో పాటు అంధురాలు. ఇది పెద్ద ప్రమాదం. ఏమీ తెలియదు, పుట్టినప్పటి నుంచే ఆవిడ అంధురాలు. దానికి తోడు చాలా చిన్న వయస్సులో ఆవిడ్ని కుష్ఠవ్యాధి పట్టుకుంది. ఒళ్ళంతా పాకేసింది. ప్రాణం పోతుందా? పోలేదు. ఇదండి అసలు మీకు ప్రపంచంలో ఈశ్వరుడు వేసేటటువంటి శిక్ష ఎప్పుడు కనపడుతుందో తెలుసా అండి? అన్నీ తెలిసి ఉన్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత. ఈశ్వరుడు వ్యాధితో పాటు దీర్ఘజీవనాన్ని కూడా ఇచ్చేస్తే ఇంకా నరకం ఎక్కడో ఉండదు. చాలండి, అప్పుడు తెలుస్తుంది అనుభవం అంటే ఏమిటో, అప్పుడు తెలుస్తుంది శివనామం రాయకపోవడం ఏమిటో, అప్పుడు తెలుస్తుంది భగవత్ కథ వినకపోవడం అంటే ఏమిటో, అప్పుడు తెలుస్తుంది ఒక దేవాలయానికి వెళ్ళకపోవడం అంటే ఏమిటో. ఎవరు ఉద్ధారకులు అనుకున్నామో వాళ్ళు ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా పేపర్స్లో వస్తుంటే అసలు ఈ సంస్కారం ఎటు వెళ్ళిపోతోందనిపిస్తోంది. ఇంకా ఈవిడ ఎక్కువ కాలం బతకదని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేస్తే, నేను ఒక వారం క్రితం పేపర్లో చదివాను, తీసుకొచ్చి ఆవిడికి అంత్యేష్టి సంస్కారం చేసేశారు. తీసుకొచ్చి ఆవిడ్ని పాతి పెట్టేయడానికి గొయ్యి తవ్వేసి ఆవిడ్ని అందులో పెట్టేసి పూజ చేయపోయారు. ఒక పేపర్లో వచ్చిందండి, నేను అబద్ధం ఆడలేదు. పూజ చేయబోతుంటే పక్కన ఇంకో శవాన్ని పాతి పెట్టడానికి వచ్చిన వాళ్ళు చూశారు. చూసి అదేమిటాడు మూలుగుతోంది, కొంచెం ఊపిరుంది, అదేమిటి పాతి పెట్టేస్తున్నారన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇంకొండదు, తీసుకెళ్ళిపోమన్నారండి. మాకు 2 గదులు, ఇల్లు లేదు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవడం కుదరదు, ఎలాగో చచ్చిపోతుంది కదా. ఇప్పుడు ఆవిడకి ఏం తెలిసి ఏమిటి, ఎలాగో స్పృహ తప్పిపోయింది, ఓ మాట్లాడదు, ఓ తాగదు, ఎందుకు, అందుకని చేసేద్దామని చేసేస్తున్నామండి, ఈ గొడవ మేము పడలేమన్నారు. అంటే వాళ్ళు హడిలిపోయి పక్క వాళ్ళు ఇంత హేయమైన పని ఏమిటని ఆవిడ్ని రక్షించి తీసుకెళ్ళమంటే, అప్పుడు వాళ్ళ ఇంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బు పోగు చేశారండి. పోగు చేసి ఆవిడికి ఇచ్చారు. ఇచ్చి అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళండి, చచ్చిపోయే వరకు ఉంచుకోండి అంటే చచ్చిపోయాక తీసుకొచ్చి సమాధి చేశారు. ఏ విషయం అనుకోండి. బట్ ఎటు వెళ్ళిపోతోంది సమాజం మీరు ఆలోచించండి. ఏమిటి ఇది ఇవాళ ఉన్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా? నేను మొన్న పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను. ఈ తూర్పుగోదావరి జిల్లాలో కచేరీలు చేస్తే ఒక మహాతల్లి వెంట సంగీత విద్వాంసులు పరిగెడుతుండేవారట. ఎన్ని సభలలో ఆవిడ సన్మానాలు పొందారో అట. మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆవిడ కచేరీలు పెట్టించేవారట. అంత సంపన్నురాలు, అంతటి సంగీత విదుషీమని, ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారట. ఆవిడ ఇవాల్టి రోజున హైదరాబాద్లో, నేను ఆ వెన్యూ మర్చిపోయాను, మీకు గుర్తుందమ్మా, చిక్కడపల్లిలో ఆవిడ ఒక రాత్రి వేళ తన పవిట కొంగు పరుచుకుని ఆవిడ పడుకుని ముష్టెత్తుకుని జీవిస్తోందట. ఆవిడ ఒక పెట్టగా ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆవిడ్ని, తెలుసా అండి? ఫారిన్ బేస్డ్ అసోసియేషన్స్ ఆవిడకి ఆశ్రయం ఇచ్చాయి. ఇవాళ పురాణాలు ఉత్తినే వచ్చాయని మీరు అనుకోకండి. పురాణ కథలు ఉత్తినే రాలేదు. మిమ్మల్ని మీ వెనకనున్నవన్నీ మీ సొమ్ముని చూసి ఉన్నవి. మీతో ఉండేది ఈశ్వరుడు ఒక్కడే. వాడొక్కడే మీకు రక్షకుడు. ఎవ్వరూ రక్షించలేని బలహీనమైన క్షణంలో మీకు రక్షణ ప్రసరిస్తే వాడి వల్లే. నేను పరమ ధైర్యంతో పునః నాకు ఈశ్వరుడిచ్చిన అనుభవంతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను. కాబట్టి ఈశ్వరుడి యందు భక్తితో ఉండి తీరవలే. తెలిసి తెలియక చేసిన పాపకర్మని ధ్వంసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి వెళ్లే అవకాశం ఇచ్చారు. ఆ 2 మాటలు ఆవిడ అని ఉండి ఉండకపోతే ఎక్కడికి వెళ్ళిపోయేదో చూడండి. ఆ జన్మ
ఇప్పుడు శివ శివ అని ఆవుదూడని చంపింది. ఇప్పుడు ఆవిడ్ని గోకర్ణం వెళ్ళే ఏర్పాటిచ్చారు. ఎలా పెడుతుంది గోకర్ణం? అందరూ వదిలిపెట్టేశారు. అసలే అంధురాలు, కుష్ఠరోగి, వదిలిపెట్టేస్తే ఆవిడ అలా నిలబడితే ముష్టి వేయడానికి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. ఒళ్ళంతా పుళ్ళు, చీము, నెత్తురు, పురుగులు కారుతూ ఉండేవి ఒంట్లోంచి. ఒకసారి వ్యాధి సంక్రమించాక పాప ఫలితంగా పాపం చేసేయడం తేలికండే. అనుభవంలోకి వ్యాధి రూపంగానో ఇంకో రూపంగానో వచ్చాక ఎవడు పంచుకునేవాడు? ఎవడో పంచుకోడు. ఎవడు చేశాడో వాడు అనుభవించవలసిందే. కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా అని ఏడుస్తోంది. ఆ సమయంలో మహాశివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుని పూజ చేసుకోవాలని పాదయాత్రగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. మేము మొన్న దక్షారామం వెళ్ళిపోయినట్టు. నాకు ఆ పాదయాత్రలు అంటే అదో సంతోషం. పూర్వం ఒక్కడనే వెళ్ళిపోయేవాడిని, ఈ మధ్య చాలా మందితో కలిసి వెళ్తున్నాను, అంతే తేడా. కాబట్టి వెనక చాలా మంది కలిసి పాదయాత్ర చేస్తున్నారు. అప్పుడు వాహనాలు లేవు కదండి. అందుకని అందరూ వెళ్ళేటప్పుడు ఉత్తినే ఈ ఊరేమిటండి, ఆ ఊరేమిటండి, లేకపోతే వెడుతూ కూడా మళ్ళీ ఆఫీస్ గురించో, వెడుతూ కూడా మళ్ళీ ఏదో దిక్కుమాల సబ్జెక్టో ఎత్తుకోకూడదు. భగవత్ సంబంధంగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి చక్కగానే. కాబట్టి వాళ్ళందరూ జై జయ శంకర, హర హర శంకర అని నిన్న మీ అందరూ చూడండి, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ వెళ్ళారు. అలా వాళ్ళు చక్కగా నామం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈవిడేం చేసింది? ఇక్కడ ఉంటే ఎలాగో పెట్టేవాళ్ళు లేడు, వీళ్ళందరూ వెళ్తున్నారు కదా బాటసారులు కనుక వెళ్ళేటప్పుడు వీళ్ళు అన్నాలు కట్టుకుని వెళ్తారు. ఈ నామం వినపడుతుంటే మనం కూడా అలా అంటూ వీళ్ళ వెనకాల వెళ్ళిపోతే వీళ్ళు భక్తి తత్పరులు కాబట్టి నన్ను తోసేయరు, చీ అని విసిరేయరు. కాబట్టి వీళ్ళ వెనకాల వెళ్ళిపోతాం. నామం ఆగిపోతుంది, కళ్ళు కనపడవు కదా ఆవిడికి. ఆగిపోతే వీళ్ళు ఆగారని గుర్తు, నేను ఆగుతాను. మళ్ళీ వీళ్ళు కదిలితే నామం చెప్తారు, వీళ్ళతో పెడతాను. వీళ్ళు ఎందుకు ఆగుతారు? అన్నమో ఏదో తింటారు. ఇంతమంది భాగవతులు కాబట్టి ఇంత హీన రూపంతో ఉన్న నన్ను వదలరు, కొంచెం పెడతారు. ఇంతే ఆవిడ ప్రేమ. ఆవిడికి గోకర్ణం పెడదామని తెలియదు, వాళ్ళు గోకర్ణం పెడుతున్నారని తెలియదు. కాబట్టి వెంటబడింది. ఏదో పెడుతున్నారు. చివరికి మహాశివరాత్రి నాడు వీళ్ళందరూ గోకర్ణం వెళ్ళిపోయారు. అప్పటి వరకు అంటూ పెడతారు కానండి, గోకర్ణం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పెడతారు? ఎవరి మానాన వాళ్ళ ఆలయంలోకి వెళ్ళిపోయారు, ఎవరి మానాన వాళ్ళ అభిషేకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈవిడ అక్కడ కూర్చుని ఏడుస్తోంది. మళ్ళీ అన్నం పెట్టేవాళ్ళు లేడు. అపారమైన ఆకలి. ఆ ఆకలితో చెయ్యి చాపి అన్నమో రామచంద్ర అని ఏడుస్తోంది. ఎవరైనా ఏమైనా పెడతారేమో అని. అది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఎవరు ఏవి పట్టుకెడుతున్నా ఈశ్వరార్చనకు పట్టుకెడతారు కానీ తము తినడానికి లోపలికేం పట్టుకెళ్ళరు కదా. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా జాలేసింది చూస్తే. ఆయన బుట్ట నిండా మారేడు పత్రుంది, దానికి కోటిలింగాల క్షేత్రం అని పేరు. ఎటు చూసినా శివలింగాలేట గోకర్ణంలో ఒకప్పుడు కృతయుగం నుంచి ఉంది ఆ క్షేత్రం. కాబట్టి ఆవిడ చేతిలో పోన్లే ఇంత హీనమైన స్థితిలో ఉంది, ఇంత హీనమైన స్థితిలో ఉంది కాబట్టి కనీసంలో కనీసం ఈ మారేడు పత్రితో పోని పూజ చేసుకుంటుందేమో, ఏదో శివలింగం మీద వేస్తుందేమో, ఈ పాపం ఇక్కడితో ఈవిడిది అంతరించిపోతుంది అని పాపం ఆయన ఆ కోణంలో ఆలోచించి ఆవిడ చేతిలో లేత బిల్వదళాలు ఓ 2-3 పెట్టాడు. పెడితే చేతిలో ఏదో పడింది. ఇప్పుడు ఈవిడ ఆర్తి ఏమిటి? తినాలి. ఈవిడేం చేసింది? తిందామని ఆకులు తెలుస్తున్నాయి చేతికి. ఏం ఆకులు ఇవి? పచనం చేయబడి లేవు అని అని వాసన చూసింది. మారేడు దళాలు. ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. మారేడు దళం తినడానికి పనికిరాదు కదండి. మారేడు దళాలు పెట్టాడు. దిక్కుమాలినాడు. ఎందుకు మారేడు దళాలు? ఎవడకు కావాలి? నేనేం పూజ చేస్తానేంటే, ఎందుకు నాకు అని కోపం ఎంత వచ్చిందో. కోపం వచ్చినప్పుడే శరీరంలో ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆయాసం. అందుకని విసిరి కొట్టింది. విసిరి కొడితే అన్ని శివలింగాలే. ఆ చేతిలో ఉన్న 3 మారేడు దళాలు వెళ్ళి మహాశివరాత్రి నాడు గోకర్ణ శివలింగం మీద పడ్డాయి. తెలిసి విసిరిందా, తెలియక విసిరిందా, ఈశ్వరుడికి అనవసరం. పడ్డాయా లేదా మహాశివరాత్రి నాడు? కడుపుకి ఏమైనా తిందా? తినలేదు. కళ్ళుండొచ్చిందా? కళ్ళు లేక వచ్చింది. అన్నం కోసం వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఈశ్వరుడికి అనవసరం. చేరింది, తన క్షేత్రం చేరింది. వచ్చింది మహాశివరాత్రి నాడే అన్నం లేకుండా ఉండిపోయింది. మారేడు దళాలని కోపంతో విసిరిందా, ఇంకోలా విసిరిందా? తన మీదకి మారేడు దళాలు వేసింది. ఆ రాత్రంతా ఏడ్చింది. ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదు. మరునాడు ఉదయం ఇక్కడేం దొరకట్లేదని తడువుకుంటూ వెళ్ళబోతూ
ప్రాణాలు నిలబడక ఆ రోజు రాత్రంతా ఆహారం కోసమని చెప్పి అరుస్తూ జాగరణ చేసి ఆ 3 మారేడు దళాలు వేసిన తర్వాత నీటి చుక్క ముట్టుకోకుండా ఆ గుడి ప్రాంగణమును దాటుతూ అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఆవిడికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు అంటే గోకర్ణ క్షేత్రమునందు పూజ అంత గొప్పది. ఒక్కొక్క క్షేత్రమునందు ఒక్కొక్క పూజ ఉంటుందండి. ఎందుకని అంటే గోకర్ణమునందున్నటువంటి ఈశ్వరుడి పేరు మహాబలేశ్వరుడు. మహాబలం అంటే ఏమిటండి? బలం అంటే సాధారణంగా శరీరానికి ఉన్న బలాన్ని బలం అంటాం. చాలా బలవంతుడండి అంటాం. ఆయనదేం బలం? మహాబలం. ఎటువంటి మహాబలం? ఆయన చాలా బలవంతుడు అనుకోండి, మీరు పని చేయలేరు. ఆయన ఏదైనా పని చేశాడు అనుకోండి, మీరు వెళ్ళి ఆయన అడిగారు అనుకోండి, ఏంటంటే అలా చేశారు అని, లాగి లంపగా కొడతాడు, నీకు ఎందుకురా అంటాడు. కాబట్టి మహాబలం వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఎందుకు చేశారని మీరు అడగలేరు కదండి. అసలు ముందు చాలా బలవంతుడు అనేటప్పటికీ రాక్షసుల దగ్గరికి ఎవడో ఎందుకు వెళ్ళలేదు, దేవతలు కూడా ఎందుకు ఊడిగం చేశారు ఆ బలం చూసే. ఈయనెవరు? మహాబలేశ్వరుడు. మహాబలమున్నటువంటి ఈశ్వరుడు, జగన్నియామకుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? శివనామము చెప్పిన వాళ్ళని గోకర్ణం తీసుకెడతాడు. ఇప్పుడు గోకర్ణం తీసుకెళ్ళి గోకర్ణంలో పూజ చేస్తే అది తెలిసి చేశావా, తెలియక చేశావా, కోపంతో చేశావా, వ్యగ్రతతో చేశావా, హాస్యానికి చేశావా అనవసరం. చేసిన పూజని అడ్డుపెట్టి తను ఏదైనా ఇచ్చేస్తాడు. అలా ఇవ్వడంలో ఆయనని మీరు ఇలా ఈ మాత్రం దానికి ఎందుకు ఇచ్చావని మీరు అడగలేరు. ఎందుకు అడగలేరు? ఆయన సర్వజగన్నియామకుడు. అంత మంగళప్రదమైన క్షేత్రము గోకర్ణము. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి జీవితంలో నేను ఒకసారి చదివి ఆశ్చర్యపోయా. 104 జ్వరం వస్తే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తలస్నానం చేసి పంచాక్షరి చేసుకుంటూ కూర్చునేవారు. నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, కాబట్టి కార్యక్రమాలన్నీ రద్దయిపోయి నేను తపస్సు చేసుకుంటున్నాను అనేవారు. ఏమిటి తపస్సు అంటే 104 జ్వరం, పద్మాసనం వేసుకుని పంచాక్షరి. ఎందుకండి అలాగా అంటే అనేవారు, పూర్వకాలంలో పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు ఉంది, ఇప్పుడు లేదుగా. లోపల ఇంత తపించిపోతుంటే పంచాగ్నిహోత్రములు ఉన్నట్టేగా. జ్వరమన్నది తెలియకుండా అసలు జ్వరమన్న దాన్ని మర్చిపోయి అంతర్ముఖుడనైపోయి శివారాధన చేస్తే ఇప్పుడు నేను పంచాగ్నిహోత్ర తపస్సు చేసినట్టే. కాబట్టి ఈశ్వరుడు నాకు ఎంత గొప్ప వరం ఇచ్చాడు, 104 జ్వరం, కాబట్టి తపస్సు చేస్తానండి. మహాత్ముల యొక్క జీవన స్థితి అలా ఉంటుందండి. మనం అయితే దీపం ఇలా తిప్పాలా, ఇలా తిప్పాలా, దిక్కుమాలిన అనుమానాలు ఎప్పుడూ అవి. అసలు ఆ స్థాయిలో ఆలోచనే రాదు మనకి. ఎప్పుడూ నిర్మాణాలతోనే జీవితాలు అయిపోతుంటాయి. కాబట్టి ఊర్ధబాహు పంచతప మాసాహారో, నెలకొక్కసారి ఆహారం. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచాడు. ఇంద్రియములను గెలవడం అంటే నేను తరచు చెప్తుంటాను, ఇంద్రియములను గెలవడానికి ఇంద్రియాలని నొక్కి పట్టడానికి తేడా ఉంది. ఇంద్రియాలని నొక్కి పడితే అవి ఎప్పుడో ఇప్పుడు కాటేసేస్తాయి. ఇంద్రియాలని గెలవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఏ ఇంద్రియములు ఆయా పదార్థములను చూసినప్పుడు లౌల్యమునకు గురవుతాయో ఆ పదార్థము తన ఎదురుగుండా కనపడినా ఆ ఇంద్రియము లౌల్యమునకు గురి కాకపోవుట. 3 రోజులు అన్నం తినకపోయినా ఆయన ఎదురుగుండా ఒక ఆయన భోజనం చేస్తుంటే పరమ సంతోషంగా అలా కూర్చుని ఉండగలగాలి తప్ప, చూడు ఎలా తింటున్నాడో నాకు పెట్టట్లేదు అనగలిగి ఉండాలి. అప్పుడు రసేంద్రియమును గెలిచాడు. ఆయన అంతా తినేసి విస్తట్లో ఇలా ఊడ్చి ఓ ముద్ద చేతిలో పెట్టాడు అనుకోండి, ఈశ్వరానుగ్రహం అని చెప్పి తినేసి వెళ్ళిపోవాలి. అందుకే సన్యాసాశ్రమమును మన దేశంలో అంత గొప్పగా ఎందుకు చెప్తారో తెలుసా అండి? అన్నం పిలిచిపెట్టేటటువంటి తల్లిదండ్రుల్ని విడిచి లోకమంతటినీ భవతి భిక్షాందేహి అన్నప్పుడల్లా కబళం వేసినటువంటి ప్రతి స్త్రీని తల్లిగా చూస్తూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు సన్యాసి. అలా భవతి భిక్షాందేహి అంటూ తిని అందరినీ తల్లులుగా చూస్తారు. కాబట్టి అంత పవిత్రమూర్తిగా సన్యాసిని ఈ దేశం చూసింది. కాబట్టి చూడండి, ఇప్పుడు మాసాహారో జితేంద్రియ,
తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలంటే మరి 1000 ఏళ్ళు బతుకుతాడా అండి అని అడక్కండి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది జీవితం. ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో అస్థిగతం, ఎముకలు ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. కాబట్టి త్రేతాయుగం కాబట్టి ఆ రోజుల్లో ఆ ఎముకలు ఉన్నంతకాలం వాళ్ళకేమి ఇబ్బంది లేదు. ఆయన 1000 వర్షములు తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన ఆయన నీకు ఏం కావాలని ఈ తపస్సు చేశావని అడిగారు. చిత్రమైన కోరికలు 2 కోరాడు. ఇదండి, అందుకే పెళ్లి చేసేటప్పుడు ఏం చూస్తారంటే ఆయనకి ఎంత ఆస్తుందని ఎన్నడూ అడిగి పిల్లనివ్వరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడిగినా అడగకపోయినా ఉందో లేదో మీకు తెలుస్తుందండి. ఎవడో ఒకటి చెప్పనే చెప్తాడు, వాళ్ళకి ఇది ఉందండి ఇది లేదండి. ఉన్నది ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారా? లేనివాడు లేకుండా ఉండిపోతాడనుకుంటున్నారా? ఉన్నది ఉండాలన్నా లేనిది కలవాలన్నా యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు చెప్తున్నాడు. ఆ భగవానుడి యందు భక్తి ఉన్నవాడిని తెచ్చుకో అల్లుడిగా. భగవంతుని యందు పూనిక ఉన్న కుటుంబాన్ని తెచ్చుకో నీకు బంధుత్వంతో. అంతేకాని ఈశ్వరుడు ఏమిటంటే అన్నవాడిని తేకు, వాడికి ఎంతున్నా ఉంటుందని నమ్మకం లేదు నీకు. అందుకే 7 తరాలు చూస్తారు. అందుకే ఇప్పుడంటే మనకు అవన్నీ అక్కర్లేదనుకోండి, మనం హాయిగా సంతోషం, మనంతటి వాళ్ళం మనం. కానీ 7 తరాలు ఎందుకు చూసేవారంటే ఈ వెనకాతల ఎక్కడైనా ఒక మహాత్ముడు ఉన్నాడా 7 తరాల్లో అని చూస్తారు. ఆయన ఉన్నాడనుకోండి మీకు చాలా గట్టెక్కిపోతాయి. ఎందుకు గట్టెక్కిపోతాయో మీరు చూడండి. ఇది మీకు నేర్పుతుందండి లోకం. భగీరథుణ్ణి బ్రహ్మగారు అడిగారు, నీకేం కావాలని అడిగారు. ఆయన 2 కోరాడు. ఆయనకి పిల్లలు లేక కాదు. ఆయన అన్నాడు, ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మేపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్ఛిన్నముగా వంశము జరుగుగాక. ఇప్పుడు ఇక్ష్వాకు వంశం ఆగిపోవడం అన్నది ఉంటుందా? ఆయన అడిగాడు వరం. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ హాయే, ఇంకా చక్కగా కొడుకులు పుట్టేస్తుంటారు. వంశం లేకపోవడం అన్నది వాళ్ళకి లేదు. ఎందుకని? ముందు ఆయన ఉన్నాడు భగీరథుడు. 2 ఆయన అడిగిన వరం, నాకు ముందు తరాల్లో కొంతమంది బూడిద కుప్పలైపోయి ఉన్నారు, ఇలాంటి వాడు పుట్టకపోతే వాళ్ళకి సద్గతులు ఎక్కడున్నాయండి? ఆకాశగంగని పాతాళానికి విడిచిపెట్టు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రాక్షస తపస్సుకి భగీరథ తపస్సుకి ఎంత తేడా ఉందో. ఘోరే ఇక్కడ ఆయనే వాడేశారు. శరీరమునందు ఘోర తపస్సు, సంకల్పమునందు పరమ పవిత్రమైన సంకల్పం. ఈ రెండిటిలో అంశుమంతుడికి అప్పటికప్పుడు పనికొచ్చేటటువంటి వరం ఏదీ లేదు. ఆయన తనని ఉద్ధరించుకోవడానికి ఏం కోరుకోలేదు. తన ముందున్న వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు, తన తర్వాత వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు. ఇది అలాంటి వాడెవరైనా ఉన్నాడా? వాడి మొహం చూసి ఈశ్వరుడు ఆ వంశం జోలికి వెళ్లకుండా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? అలా పూజ చేసేవాడు అటువంటి భగవద్భక్తుడు ఉన్నాడా? నువ్వు చూడకుండా తెస్తే పాపాత్ములే పైనుంటే లేనిపోని ఇబ్బందులు ఆ తర్వాత ప్రారంభం కావచ్చు. ఎందుకు పడతావు లేనిపోని ఇబ్బంది? కాబట్టి భక్తికి పెద్దపీట వెయ్యడం నేర్చుకో వివాహమునందు. కనుక ఏమైంది? ఇప్పుడు ఈయన చతుర్ముఖ బ్రహ్మగారిని ఈ 2 వరాలు అడిగారు. అయ్యా, నాకు ఆకాశగంగని విడిచిపెట్టండి. ఎవరి ఆకాశగంగ? హిమవంతుని యొక్క పెద్ద కూతురు. మీరు మొన్న షణ్ముఖోత్పత్తిలో విన్నారు కదా, దేవతలు దేవతా కార్యం కోసమని ఆ పెద్ద కూతురైన ఆకాశగంగని ఆకాశంలో ప్రవహించమని అడిగారు. అడిగితే ఆవిడ అక్కడ ప్రవహిస్తోంది. ఆ గంగ భూమి మీద పడి పాతాళానికి వెళ్ళాలి. అలా నన్ను అనుగ్రహించు అని అడిగాడు.